రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని బొకారో అడవుల్లో మావోయిస్టులు బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. కోబ్రా 209 బెటాలియన్ జవాన్లు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జవాన్ల శోధనలో 8 మంది నక్సలైట్ల మృతదేహాలు గుర్తించగా ఈ కాల్పుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప, సువర్ణ, ఈ రోజు తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాన్ఫరెన్స్ చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు పోలీసుల మధ్య ఎదురు కాన్ఫరెన్స్ అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం 10 మంది మృతి చెందినట్టే సమాచారం అందుతుంది. ఇప్పటివరకు 8 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కోబ్రా బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా అయితే ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఈ మృతదేహాల్లో ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద జార్ఖండ్ కోబ్రా బెటాలియన్ నిర్వహించిన పెద్ద స్థాయి ఆపరేషన్ అని కూడా చెప్పొచ్చు. అక్కడ ప్రాంతంలో AK-47 తో పాటు SLR రైతులతో పాటు 3 పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రశ్న అయితే అక్కడ ఎదురు కాన్పులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అండి. ఆ ప్రాంతంలో పూర్తిగా జల్లెడ పెడుతున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో మావోయిస్టుల పోలీసుల మధ్య ఎదురు కాన్పులు చోటు చేసుకున్న నేపథ్యం ఇప్పటికే 100 మందికి పైగా మావోయిస్టులు అయితే మృతి చెందిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. తెల్లవారుజామున నుండి కొండల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులకి మావోయిస్టులకి ఎదురు కాన్పులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మరి కొంతమంది మృతదేహాలని గుర్తించవలసి ఉంది. అందులో ఇంకా ప్రముఖ సభ్యులు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికైతే ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అయ్యప్ప.